హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను శారీతోనైతే లంగా పెప్లం బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో శారీలో మనకి పళ్ళు పాట వస్తుంది కదా, పళ్ళు పాట అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ పీస్లో మనకి పెప్లం బ్లౌజ్ కోసం అయితే బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు పళ్ళు పాట అనేది కట్ చేసేస్తున్నాను చూడండి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా చాలా సింపుల్గా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునేలా చూపిస్తాను, కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. సో చూడండి, ఇదైతే పళ్ళు పట్టు అనేది తీసేసాను. ఇదైతే మనకి దేనికి అవసరం రాదండి, ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీస్ వచ్చింది మనకి శారీలో సేమ్ వచ్చేసిందండి. దీనికేమో ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది, ఇదేమో కొంచెం ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజు. సో ఇదైతే మనకి పైన బ్లౌజ్కి వస్తుంది. పెప్లంకి కుర్చీలు అయితే పెడతాం కదా, కుర్చీల కోసం అయితే బార్డర్ అనేది తీస్తానండి. చిన్న బార్డర్తోనైతే నేను కుర్చీలు అనేవి పెడదాం అనుకుంటున్నాను. సో కొంచెం హైలైట్ అవుతుంది కదా మనం బార్డర్తోని కింద కుర్చీలు అనేవి పెడితే బ్లౌజ్కి. సో దీన్ని 2 in 1గా వాడుకోవచ్చు అండి. మనం లంగా ఓనీ లాగా వాడుకోవచ్చు, ఇలాగా ఫుల్ బ్లౌజ్ వేసుకుని లంగా జాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ అనేది అలా ఉంటుంది. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీస్, బ్లౌజ్ అయితే సపరేట్ కట్ చేసుకోవాలి కదా మనం, అందుకని ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ఇదైతే మిగిలిన పార్ట్ అనమాట. శారీ మొత్తం కూడా లంగా అయితే వస్తుందండి. చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఈ లంగాకి. ఓకేనా, చూడండి ఇదే అన్నమాట మొత్తం. దీన్ని కరెక్ట్గా పట్టుకోవాలండి. మనం శారీ మడత పెడతాం కదా, అలాగే అనమాట. ఇలా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాటమ్ కోసము లంగా అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మంచిగా ఫోల్డ్ చేసుకోవాలండి. కరెక్ట్గా మనకి కింద వైపు సమానంగా ఉండేలా మడత పెట్టుకోవాలన్నమాట. పైన వైపు కింద వైపు ఇలాగ పట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే పెడుతున్నాను నేను. చూడండి, మొత్తము లంగా హైట్ వచ్చేసి 36 inches అండి. 36కి పైన వైపు మనము ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1 inch అనేది కలుపుకొని నేను 37 అయితే పెడుతున్నాను. చూడండి, 37కి మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. కొంచెం క్లాత్ అనేది ఉందండి. ఈ బార్డర్నే నేను పెప్లం కోసం అయితే కుర్చీలు అనేది పెట్టడానికి అయితే వాడతానండి ఇది. సో అందుకోసం 37 ఇలాగా పెట్టేసుకోండి. డౌట్ ఉంటే ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలాగా చూడండి, కట్ చేసేస్తున్నాను నేను. చాలా ఈజీ అండి. మనకి నడుము లూజు ఎంత పొడవు కావాలి అనేది తెలిస్తే చాలు, పొడవు నడుము లూజు తెలిస్తే చాలు, మనము లంగా అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేనైతే కట్ చేశాను. ఇదైతే లంగా కోసం అయితే కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. మంచిగా నీట్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 sides అనేది పెట్టేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి. లైనింగ్ అయితే తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 4 meters అయితే తీసుకున్నానండి. చూడండి, 4 meters లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ 4 meters ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి లైనింగ్ పొడవు అనేది చూడండి, లైనింగ్ పొడవు అనేది మనకి తక్కువగానే ఉంటుంది కదా. ఫ్రంట్ సైడ్ 2 meters, బ్యాక్ సైడ్ 2 meters అనేది పెట్టేస్తాను. 34 ఉందండి, సరిపోతుంది మనకైతే. ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. సో ఇదైతే లైనింగ్, ఇది మెయిన్ క్లాత్. ఇంతేనండి, జస్ట్ మనకి హైట్ ఒక్కటి చూసుకొని లంగా అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదైతే పక్కన పెట్టేసుకోండి. ఈ పీస్ వచ్చేసి మనకి బెల్ట్ పైన వస్తుంది కదా నడుముకి, సో దానికోసం అయితే వాడతాను. మనకి బ్లౌజ్కి కుర్చీల కోసం కూడా ఈ పీసే వాడతానండి. సో స్టిచ్చింగ్ వీడియో కానీ మిస్ అవ్వద్దండి, చాలా సింపుల్గా చూపిస్తాను అనమాట.
ఇదైతే బ్లౌజ్, ఇదైతే పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ అవసరం లేదు మనకి, కింద లంగాకి కుర్చీలు అనేవి వస్తాయి కదా హ్యాంగింగ్స్, దానికోసం అయితే వాడతాను. ఇదైతే శారీ క్లాత్ అనేది కొంచెం తీసానండి నేను. ఎందుకు శారీ క్లాత్ తీసాను అంటే కింద కుర్చీలు అనేవి ఎక్కువ పెట్టమన్నారు అనమాట హ్యాంగింగ్స్కి, అందుకోసం అయితే నేను కొంచెం ఇది తీసాను. అలాగే మనకి కొంచెం క్లాత్ అనేది పడుతుందండి, పెప్లం బ్లౌజ్ కాబట్టి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, అందుకోసం అయితే ఇది తీసాను అనమాట. సో ఈ పీస్ ఇది బ్లౌజ్కి వాడతాము. ఇదైతే బ్లౌజ్కి కుర్చీల కోసము, లంగాకి పట్టీలాగా అయితే ఈ క్లాత్ అనేది వాడతాం. సో ఇప్పుడు లంగా అనేది ఎలా కుట్టుకోవాలి, లెహంగా అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి శారీ క్లాత్ అనేది ఉంది కదా, శారీ క్లాత్లో ఫస్ట్ ఒకవైపు నుంచి కుర్చీలు అనేవి పెట్టుకుంటూ రావాలి. సో శారీ మొత్తం వాడుతున్నాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద కుర్చీలు అనేవి క్లాత్ ఎక్కువగా తీసుకొని పెట్టుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. లేదంటే క్లాత్ అనేది మిగిలిపోతుంది. మన నడుము లూజు ఎంతైతే ఉంటుందో అంతకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని పెట్టేసుకోండి. ఇక్కడైతే 33 అండి, 33కి ఇంకొక 2 ఇంచెస్ అనేది కలుపుకొని నేను 35 ఇంచెలు వచ్చేలా ఈ కుర్చీలు అయితే పెడుతున్నాను. మొత్తం ఇప్పుడు ఎలాగైతే చూపిస్తున్నానో ఒకే లెవెల్లో వచ్చేలా ఇలా కుర్చీలు అంటూ నీట్గా పెట్టుకుంటూ చివరి వరకు క్లాత్ అనేది మొత్తం 35 ఇంచెస్కి వచ్చేలాగా కుర్చీలు అనేవి పెట్టుకొని ఇలాగ చివరి వరకు ఇలాగే పెట్టుకుంటూ రావాలండి నీట్గా. ఒకవేళ మీకు చేతితో ఇబ్బంది అయితే ఇలాగ స్క్రూ డ్రైవర్ అనేది ఉంటుంది కదా, దీంతో ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలాగ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ ఒకే లెవెల్ వచ్చేలా వస్తేనే అప్పుడే మనకి లెహంగా అనేది బాగుంటుందండి. ఇలా వచ్చేసి 1.5 ఉండేలా చూసుకుంటున్నానండి నేనైతే లెహంగా కుర్చీలు అనేవి. ఇలా వచ్చేసిన తర్వాత చివరి వరకు ఇలాగే కుట్టేసుకోండి. చూడండి ఇలా మొత్తం నీట్గా కుట్టేసుకొని ఇప్పుడు నడుము లూజు ఒకసారి కొలుచుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి ఇంకొక 2 కుర్చీలు అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి ఇలా మొత్తము 35 ఇంచులు వచ్చేలాగా, లేదంటే 36 ఒక 2-3 ఇంచులు ఎక్కువ ఉన్నా పర్లేదండి, ఇలాగ నాడలు పెట్టి కుట్టుకుంటాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే 34 అయితే వచ్చిందండి. 34 వస్తే మనకి సరిపోతుంది అనమాట. ఈ చివరన చూడండి ఇలా మలిచి కుట్ట అనేది వేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే కుట్ట అనేది వేసేసుకోవాలండి. చివర్లో కుర్చీలు పెట్టుకున్న తర్వాత చివరలో దారాలు అనేవి బయటికి పోకుండా నీట్గా ఉంటుందండి. ఇలా కుర్చీలు అనేవి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది తీసుకొని, లైనింగ్ కూడా సేమ్ ఇలాగేనండి కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాతనే దీనికి అటాచ్ అనేది చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సేమ్ ఇప్పుడు ఎలాగైతే చూపిస్తున్నానో మలిచి చివర్లో అలాగే 2 సైడ్స్ అనేవి కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. 4 మీటర్స్లో అంటే మొత్తము బాడీకి కింద బాటమ్కి కలిపి మొత్తం 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. 5 మీటర్స్లో 1.5 మీటర్ అయితే నేను బ్లౌజ్ కోసం తీసానండి. పెప్లం బ్లౌజ్ కదా, అందుకోసం కొంచెం ఎక్కువగానే పడుతుంది అని చెప్పేసి తీసాను. ఇంకా మిగతాదంతా ఇలా కుర్చీలు పెట్టేసి నేనైతే లెహంగాకి లైనింగ్ అయితే వేసేస్తున్నాను. సేమ్ మెథడ్ అండి. ఇప్పుడు మనము లెహంగాకి పైన క్లాత్ అనేది ఎలా కుట్టుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత దీనికి కూడా చివర్లో ఇలా మలిచి కుట్టేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే మలిచి కుట్టేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఎలా అయితే కుట్టుకున్నామో దీన్ని కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకొని తర్వాత దీన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుందండి, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కుట్టడం అనేది. ఇదేం దానికి అదే మనం ఫస్ట్ లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని తర్వాత కుర్చీలు పెడితే మనకి క్లాత్ అనేది మందం అయిపోతుందండి, మనకి సూది అనేది దిగదు. అందుకోసం ఇలా దేని దానికి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఓన్లీ నడుము దగ్గర జాయింట్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా, చివరి వరకు ఇలాగే వేసేసుకోండి. 2 సైడ్స్ ఇలాగే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్కి జాయింట్ వేసేసుకోవాలన్నమాట. చూడండి దీనికి జాయింట్ వేసేసుకోవాలి. కింద వైపు మనకి లైనింగ్ ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అటు సైడ్ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా పైనుంచి కుట్ట అనేది వేసేసుకోండి. స్టార్టింగ్ దగ్గర రఫ్ అనేది లాగండి, రఫ్ లాగి అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మనకి లైనింగ్కి కుచ్చులు ఉన్నాయి, దీనికి కుచ్చులు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ నిదానంగా జాగ్రత్తగా కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మొత్తం చివరి వరకు ఇలాగే కుట్టు అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం సైడ్కి మలిచి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు జాయింట్ వేసుకునే దగ్గర ఆ 2 జాయింట్లు కూడా కలిపి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసేసుకున్న తర్వాత చూడండి లైనింగ్ అనేది జాయింట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట. దీని తర్వాత ఐరన్ అయితే చేస్తామండి.
సో ఇప్పుడు దీనికి పైన సైడ్ పట్టీ వేసుకోవాలి కదా, పట్టీ కోసము నేను 2 ఇంచెస్ పట్టీ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. అంటే మనకి 4 ఇంచెస్ క్లాత్ అనేది కావాలి, దానికి ఖర్చుల కోసము ఇంకొక 1 ఇంచ్ కావాలి కాబట్టి మొత్తము 5 ఇంచెస్ అయితే కావాలి. వెడల్పు వచ్చేసి మన నడుము లూజు ఇప్పుడు ఏదైతే మనము రెడీ చేసామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా, ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్గా 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. పొడవు వచ్చేసి 36 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. చూడండి సేమ్ లైనింగ్ కూడా అదే ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్స్తో తీసుకున్నామో అదే మెజర్మెంట్స్తో తీసుకొని ఇలా లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోండి. 2 సైడ్స్ ఇలా జాయింట్ వేసేసుకోండి, లేదంటే కింద వైపు జాయింట్ వేసేసుకున్నా పర్వాలేదు. పైనుంచి ఎలాగ మనం మలిచి కుడతాం కాబట్టి కింద వైపు అయితే ఫస్ట్ జాయింట్ అనేది వేసేసుకోండి. చూడండి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఈ చివర్లు మలిచి కుట్టేసుకోండి. మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో క్లాత్ నడుం పట్టీ కోసమో దీన్ని చివర్లు మలిచి కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత జాయింట్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. కట్ చేసి చివర్లు ఇలాగ మలిచి సన్నగా మలిచి కుట్టు అనేది వేసుకోండి. మరీ ఎక్కువగా మలవద్దండి, క్లాత్ అనేది మందం అయిపోయి సూది అనేది ఇరిగిపోతుంది. ఇలా సన్నగా మలిచి కుట్టు అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇటు మనకి రాంగ్ సైడ్ వైపు చూడండి, మనకి లెహంగా ఉంది కదా, ఇది రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా పట్టుకొని రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని ఇలా ఫస్ట్ రఫ్ లాగండి. రఫ్ లాగిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని మనకి కుర్చీలు అనేవి ఎంత ఖర్చు అయితే ఉంటుందో సేమ్ మనం ఆల్రెడీ కుర్చీలు జాయింట్ వేసుకున్నాం కదా, అదే కుట్టు మీద ఈ క్లాత్ అనేది పెట్టుకొని మొత్తం చివరి వరకు జాయింట్ అనేది వేసేసుకోండి. ఓకేనా, ఇదే మెథడ్ అండి. ఇలాగే చివరి వరకు జాయింట్ అనేది వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్ అయితే తిప్పుకోవాలండి. లెహంగాని రైట్ సైడ్ తిప్పుకొని రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఇలా జాయింట్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం తిప్పేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఇలా మలుచుకొని దీన్ని ఈ మనం ఏదైతే కుర్చీలు అనేవి పెట్టుకున్నామో ఆ కుర్చీల మీద వచ్చేలా చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, ఈ కుర్చీల మీద వచ్చేలా కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా చూడండి, కింద వైపు కుర్చీలు అనేవి లైనింగ్ ఉంది కదా, అది కూడా నీట్గా పెట్టుకోండి. పైన వైపు కూడా నీట్గా పెట్టుకొని ఇలాగా కుట్టు అనేది వేసేసుకోండి. చెక్ చేసుకోవాలండి, కింద పైన చెక్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి ఖర్చులు అనేవి ఇటువైపు కానీ పైన వైపు కానీ ఖర్చులు అనేవి లేవు. నీట్గా మొత్తం చివరి వరకు అదే మెథడ్లో కుట్టేసుకొని మళ్ళీ పైన చూడండి టాప్ స్టిచ్ అనమాట, పైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నారంటే మనకి లెహంగా అనేది పట్టి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసేసుకున్నామంటే మనకి లెహంగా రెడీ అయినట్టే. దీనికి థ్రెడ్స్ అయితే పెడతానండి, నేను థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్స్ అయితే పెడతాను. సరే పైనుంచి ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి లెహంగా అనేది రెడీ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్ మనం మలిచి కుట్టేసుకున్నాం కదా, లైనింగ్ మీరు కావాలంటే సపరేట్గా జాయింట్ అనేది వేసేసుకోండి. లైనింగ్కి లైనింగ్ సపరేట్గా వేసేసుకోండి, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది సపరేట్గా వేసేసుకోండి. నేను చిన్నపిల్లే కాబట్టి కలిపి కుట్టేస్తున్నానండి. ఓకేనా, ఇలాగా 4 కూడా లైనింగ్ క్లాత్లు 2 మెయిన్ క్లాత్లు 2 పట్టేసుకొని మన పట్టి పక్క నుంచి ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఫస్ట్, దాని పక్క నుంచి కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నీట్గా కుచ్చులు అనేవి మనకి కుట్లలోకి రాకుండా చూసుకుంటూ నీట్గా కుట్టు అనేది వేసేసుకున్నారంటే మనకి లెహంగా రెడీ అయిపోయినట్టే. దీనికైతే తాడు రెడీ చేస్తాను చూడండి. నేను తాడు కుట్టిన తర్వాత దీనికైతే ఎక్కిచ్చేసుకొని కింద హ్యాంగింగ్స్ అయితే కుట్టేస్తాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి. ఒకవేళ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి వీడియోని. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చివరి వరకు ఇలాగే కుట్టు అనేది వేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ రఫ్ అనేది లాగాలండి, కంపల్సరీ రఫ్ లాగాలి, లేదంటే కుట్లు అనేవి ఊడిపోతాయి. చూడండి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను. తర్వాత ఐరన్ చేస్తానండి దీన్ని. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది రెడీ అయిన తర్వాత అని. నేను హ్యాంగింగ్స్ అయితే కుడతానండి. హ్యాంగింగ్స్ కుట్టిన తర్వాత కూడా లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా వచ్చిందనమాట మనకి లెహంగా అనేది. చూడండి
ఇది లెహంగా లుక్. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫ్రిల్స్ అనేవి ఒకే లెవెల్లో వచ్చాయండి. సో ఇదన్నమాట లుక్ అనేది. ఓకేనా, దీనికి ఇప్పుడు తాడైతే కుడతాను చూడండి మనకి. సో సేమ్ అదే క్లాత్ తీసుకున్నానండి నేను. బార్డర్ అయితే వచ్చింది కదా, బార్డర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి నేను. తీసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి, ఓకేనా, ఒక సైడ్ నుంచి సో ట్రై చేస్తున్నాను అనమాట ఎలా కుడితే బాగుంటుంది. ఇలా మలిచి కుట్టేసినా కూడా బాగుంటుంది, లేదంటే మనము నార్మల్గా తాడు అనేది తీసుకుంటాం కదా, అలా తీసుకున్నా కూడా బాగుంటుందండి. సో ఇలా అయితే మందం అయిపోతుందండి, నాకైతే నచ్చలేదు అనమాట. చాలా మందం వస్తుంది, పెద్దగా వస్తుంది. సో దీని అయితే మనం నార్మల్గా బ్లౌజ్కి థ్రెడ్ వేసుకుంటాం కదా, థ్రెడ్ రివర్స్ చేసుకుంటాం చూడండి, అలాగైతే నేను రివర్స్ అయితే చేస్తున్నాను దీన్ని. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మందం కుట్టుకుంటూ వచ్చాను అనమాట చివరి వరకు. మీకు కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ కుట్టుకుంటూ వచ్చాను మొత్తం చివరి వరకు. ఇది వచ్చేసి ఒక 2 మీటర్స్ ఉండేలా తీసుకున్నానండి. పొడవు వచ్చేసి మనకి శారీ ఎంతైతే ఉంటుందో అంత పొడవు డబల్ తీసుకున్నాను అనమాట. అప్పుడే మనకి కింది వరకు వస్తుంది, లుక్ మంచిగా వస్తుంది. ఇలా చివరి వరకు ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచేసుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఏదైతే కుట్టామో దానికి పక్కన ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని మిగతాదంతా కట్ చేసుకోండి. నేనైతే దీన్ని ఇలా రివర్స్ అనేది చేస్తున్నానండి. మీ దగ్గర మీరు ఎలా రివర్స్ చేసుకుంటారో, లూప్ టర్నర్ ఉంటే లూప్ టర్నర్తో చేసేసుకోండి. నేనైతే ఇలా ఒక చిన్న పుల్ల అనేది తీసుకొని దీంతోనైతే రివర్స్ అనేది చేసేస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తుందండి. థ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట మనం బ్లౌజ్కి, థ్రెడ్స్ కూడా. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత కింద పుల్ల అయితే తీసేసాను. తీసేసిన తర్వాత చూడండి ఇక్కడ పైన పట్టేసుకొని దీన్ని ఇలా లాగారంటే మొత్తము మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. ఇంకా సన్నగా కావాలి అనుకుంటే మనం ఇంకా సన్నగా తీసుకోవచ్చండి. ఇలా లాగాలన్నమాట, మొత్తం ఇలా పట్టుకొని లాగామంటే మనకి రెడీ అయిపోతుంది. సో నేనైతే ఇదే మెథడ్ వాడతానండి. థ్రెడ్స్కి, బ్లౌజ్కి థ్రెడ్స్ తీయాలన్నా సరే దీన్నే యూజ్ చేసి సేమ్ ఇదే మెథడ్ అయితే వాడతాను. చూడండి ఇదైతే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో చూడండి. దీనికి హ్యాంగింగ్స్ కూడా కుట్టేశాను నేను. ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.